గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ముందుగా డోనర్స్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు 3rd September 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్. It is educational purpose only. I am not a SEBI registered advisor and it is not buying and selling report గుర్తించండి. సో నిన్న జరిగిన నేషనల్ ఇంటర్నేషనల్ ఒక డాటాను చూద్దాము. నిన్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్ 3 వరుసగా తగ్గిపోయాయి. రిగార్డింగ్ మీకు తెలుసు యూఎస్ఏ ట్రంప్ యొక్క డిసిషన్ మూలంగా. సో నిఫ్టీ 45, బ్యాంక్ నిఫ్టీ 341, సెనెక్స్ 2 తగ్గింది. అట్లనే ఇండెక్స్ కూడా పెరిగింది 0.11. మీకు తెలుసు ఇండెక్స్ వేరే కొద్ది మార్కెట్ తగ్గే అవకాశం ఉంది. ఇండియా విక్స్ 10-12 మధ్యలో ఉంది కాబట్టి కంఫర్టబుల్ ఉంది. మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. సో దీనికి ఇండికేషన్ మేము ఫారెస్ట్ ప్రతిరోజు అమ్ముతున్నా కానీ మన మ్యూచువల్ ఫండ్స్ వారు ప్రతిరోజు కొంటున్నా గుర్తించండి. సో ముందు మార్కెట్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ముందు మన యొక్క స్ట్రెంత్ మీదే మార్కెట్ నిలబడే అవకాశం చాలా ఉంది కాబట్టి ఫారినర్స్ అమ్ముతున్నాను ఎటువంటి బెంబేలు పడకుండా మార్కెట్ అప్పుడప్పుడు కూడా మంచి బయింగ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రాఫిట్ బుకింగ్ అవకాశం ఇస్తుంది. అది గుర్తించండి. నేను ఫారినర్స్ సుమారు 1,159 crores సెల్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వారు 2,550 వారు అంతకన్నా ఆల్మోస్ట్ డబుల్ బై చేశారు. అది గుర్తించండి. కాబట్టి ఫారినర్స్ మళ్ళీ మన ఇండియాకే వస్తారు. వాళ్ళు ఎక్కడికి పోరు. మళ్ళీ వాళ్ళు వచ్చేది ఇండియానే. సో ఇండియానే ఎమర్జింగ్ కంట్రీ కాబట్టి ముందు మంచి అవకాశం ఉందిగా గుర్తించండి. బట్ ఏంటంటే ఓపిక ఉండి మంచి షేర్లో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించండి. మంచి టాప్ ఫ్రంట్ లైన్ షేర్లో కొనడానికి ప్రయత్నించండి. సో యూఎస్ డౌన్స్ కూడా నేను తగ్గింది 249 డౌన్, నాస్డాక్స్ 176, యూఎస్ఏ S&P 545 అండ్ ఇప్పుడు ప్రస్తుతం సింగపూర్ కూడా 60% డౌన్లో ఉంది. కాబట్టి మార్కెట్ కూడా ఈరోజు గ్యాప్ డౌన్ పోయే అవకాశం ఉంది. తర్వాత పెరిగే అవకాశం ఉంది గుర్తించండి. సో ఈరోజు బ్యాన్లో షేర్ ఎటువంటి లేవు ఫ్యూచర్ ఆప్షన్లో. బట్ పాసిబుల్ ఎంట్రెన్స్ కింద ఆర్బీఐ బ్యాంక్ రావడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఇక్కడ 12 బిజినెస్ న్యూస్ ఫ్రమ్ 12 న్యూస్ పేపర్స్ రోజు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఒక టుడే చార్ట్ కింద కూడా ఒకటి ఇవ్వడం జరుగుతుంది. టుడే చార్ట్ సమీ ఒకటి ఈ షేర్ కూడా ఫండమెంటల్గా బాగుంది. ప్రస్తుతం 210 ఉంది. షార్ట్ టర్మ్లో 250 పోయే అవకాశం ఉంది. ఇది బై అండ్ డిప్స్ కింద తీసుకోండి. బై అండ్ డిప్స్ అండ్ సెల్ అండ్ రైస్ కింద. సో మంచి ఫండమెంటల్ కలిగి ఉంది. ముందు పెరిగే అవకాశం ఉంది గుర్తించండి. చార్ట్ ప్రకారం కూడా ఇది పెరగడానికి అవకాశం ఉంది అని గుర్తించండి. సో ఈనాడులో మన వార్త చూద్దాము. ఇక్కడ వార్తలు వచ్చాయి. దీన్ని బట్టి కూడా మన షేర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ వార్త అనంతరం మనకు టెక్నిక్ అనాల్సి ఉంటుంది. టెక్నిక్ అనాల్సి చూడడం మూలంగా స్టాక్ యొక్క ట్రెండ్ తెలుస్తుంది. పాజిటివ్, నెగిటివ్, డౌన్ ట్రెండ్ అండ్ అప్ ట్రెండ్. కాబట్టి అది ట్రెండింగ్ టెక్నిక్గా బాగుంటుంది తీసుకోవడానికి ప్రయత్నించాలి. అది గుర్తించండి. సో ఈనాడులో ప్రీమియర్ ఎనర్జీ మాకు వార్త వచ్చింది. అది సుమారు 2,700 crores ఆర్డర్కు వచ్చినట్టు వార్త వచ్చింది. అది గుర్తుంది. స్టాక్స్లో కూడా టుడే జిఎస్టీ మీటింగ్ ఉంది. ఈరోజు ఇంపార్టెంట్ జిఎస్టీ మీటింగ్ ఉంది. కొన్ని వస్తువుల మీద జిఎస్టీ తగ్గే అవకాశం ఉందిగా గుర్తించండి. ఆంధ్రజ్యోతిలో అస్టడియం హెల్త్కేర్ ఇది కూడా మంచి పంటకాలు మంచి పనితీరును కనబరుస్తుంది. ఇది ప్రతిసారి కూడా అప్పుడప్పుడు వార్తలకు వచ్చేసి కొన్ని హాస్పిటల్ను తీసుకుంటుంది, బై చేస్తుంది. కాబట్టి ఇది రమేష్ కార్డియాక్ హాస్పిటల్ కూడా మరింత వాటా ఇంతకుముందు ఆల్రెడీ వాటా ఉంది, మరీ పెంచుకున్న తర్వాత వచ్చింది. ఈ షేర్ కూడా బై అండ్ డిప్స్, సెల్ అండ్ రైస్ కింద గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం ఇండస్ టవర్స్ టు ఎంటర్ నైజీరియా, యుగాండా అండ్ జాంబియా ఇది మన టవర్స్ నిర్మించే కంపెనీ. ఇండియాలో ఉన్న ఒకటే లిస్టింగ్ కంపెనీ. ఈ షేర్ కూడా బై అండ్ డిప్స్ కింద కూడా గుర్తించండి. జీ ఎంటర్టైన్మెంట్ మంచి రికార్డు ఇచ్చినట్టు వార్త వచ్చింది. 80.2 లైనర్ టీవీ మార్కెట్లో. అది గుర్తించండి. జీ ఎంటర్టైన్మెంట్ కొంత కార్పొరేట్ గవర్నెన్స్ నడుస్తుంది. బట్ ముందు పెరిగే అవకాశం ఉంది. ఈ షేర్ కూడా బై అండ్ డిప్స్ కింద గుర్తించండి. సో లైవ్ మీట్ ప్రకారం నేను అన్ని మన షుగర్ షేర్స్ అన్ని పెరిగాయి. శ్రీ రేణుకా షుగర్ కూడా పెరిగింది. కొద్దిగా 2-3 రోజులు కూడా షుగర్ షేర్స్ కూడా లైవ్ మీట్ నుంచి అవకాశం ఉందో గుర్తించండి. సో ఈరోజు ట్రెండింగ్ షేర్ కింద శ్రీ రేణుకా షుగర్ ఉంది గుర్తించండి. అండ్ బిజినెస్ లైన్ ప్రకారం వాళ్ళొక స్టాక్ టు బై కింద అపార్ట్ టైర్ ఇచ్చారు. ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ. ఈ షేర్ కూడా బై అండ్ డిప్స్గా గుర్తించండి. సో ఇందులో టీసీఎస్ మీకు వార్త వచ్చింది. సుమారు 550 million ఆల్మోస్ట్ 5,000 crores యొక్క ఆర్డర్ చేసిన వార్త వచ్చింది. ఇది కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ. ఇది కూడా తెలుసు మీ ఫండమెంటల్ కంపెనీస్ అని బై అండ్ డిప్స్ కింద, సెల్ అండ్ రైస్ కింద గుర్తించాలి. ఎకనామిక్స్ టైం ప్రకారం ఆర్బీఐలు మంచి పనితీరు కనిపించింది. మంచి పెరిగింది. ముందు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది చాలా ఆల్మోస్ట్ 5 నుంచి 50% తగ్గి ఉంది కాబట్టి ముందు పెరిగే అవకాశం ఉంది. ఇది కూడా బై అండ్ డిప్స్ కింద గుర్తించండి. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం లెమన్ ట్రీస్లో మన వార్తలు చాలాసార్లు చెప్పుకున్నాము.
ఈ షేర్ కూడా మంచి మంచి ఓటర్లను కైవసం చేసుకుంటుంది. ఈ షేర్ కూడా బై అండ్ డిప్స్ ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. స్టాకేజ్ ప్రకారం ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఈ షేర్ చాలా తగ్గి ఉంది 50%. మధ్య మధ్య పెరిగి మరి తగ్గుతుంది. బట్ వీరు పెరగడానికి అవకాశం ఉంది. ఎవరైతే లాంగ్ రౌండ్ ఉంటారో ఇందులో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మంచి ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. మొయిల్ మీ ఒక వార్త వచ్చింది. అది 7% అవుట్పుట్ గ్రోత్ ఆగస్ట్లో ఉన్నది. సో మొయిల్ కూడా తెలుసు మ్యాంగనీస్ మన లిస్టింగ్ కంపెనీ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. ఈ షేర్ కూడా ఫండమెంటల్ కంపెనీ బై అండ్ కింద గుర్తించండి. మనీ కంట్రోల్ ప్రకారం పిఎన్సి ఇన్ఫోటెక్ మీద ఒక వార్త వచ్చింది. అది సుమారు 297 crores ఆర్డర్ చేయించినట్టు అది గుర్తించండి. ఈ కింద ఒక లిస్ట్ ఉంది. ఇవన్నీ ఈరోజు ఎక్స్ డివెండ్ ఉన్నాయి కాబట్టి ఈ షేర్ అని ఈరోజు ఆ డివెండ్ వరకు కూడా తగ్గే అవకాశం ఉంటుందో గుర్తించండి. ఇక్కడ డివిడెండ్ రేటు రేపు రికార్డ్ రేట్ని కాబట్టి ఈరోజు కానీ అంతకుముందు ఎవరైతే షేర్ కొన్నారో వాళ్ళు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. జిఎస్సి జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 10 rupees అండ్ భారతీయ బిజు 35 rupees, పెన్లస్ 8 rupees కింద గుర్తించండి. ఈవెంట్స్ కింద ఈరోజు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఉంది. అటెండ్ యూఎస్సీ యొక్క సర్వీస్ పిఎంఏ డాటా కూడా రాబోతుంది, గుర్తించండి. బోనస్ సంబంధించిన లిస్టు సెప్టెంబర్ మంత్లో ఉన్న కొన్ని లిస్టుని బోనస్ సంబంధించింది. షేర్ బోనస్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ రేట్స్ ఉంది, రికార్డ్ డేట్ ఉంది, అది గుర్తించండి. రికార్డ్ డేట్ కింద ఒక రోజు ముందు ఉంటే ఈ బోనస్ సేల్ వచ్చే అవకాశం ఉంది. బోనస్ డిక్లేర్ అయిన తర్వాత రేటు ఆల్మోస్ట్ ఆ రేషో ప్రకారం తగ్గే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. సో ఇవి ప్రధానమైన వార్తలు. ఇప్పుడు మనం వీటి యొక్క టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము. సో టెక్నికల్ అనాలిసిస్ చూడడం మూలంగా షేర్ యొక్క స్థితిగతులు, దాని యొక్క ట్రెండ్ అప్ ట్రెండ్ అని తెలుస్తుంది. ప్రస్తుతము మనం ఇక్కడ సిల్వర్ చెప్తున్నాం. సిల్వర్ ముందు పెరిగే అవకాశం ఉంది. అది 1,25,000 1,50,000 అవకాశం ఉంది కాబట్టి ఈ షేర్ను బై అండ్ తీసుకోండి. ఎందుకంటే మా ఇండస్ట్రీలో సిల్వర్ వాడకము యూసేజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది పెరుగుతుంది. మీరు ఇక్కడ ఎవరితో మన టుడే మీరు గమనిస్తున్నారు. ఆల్మోస్ట్ మనం 100 రూపాయలు రికమెండ్ చేస్తాము. ఇప్పుడు ప్రస్తుతం 180 ఉంది, లోయెస్ట్ 78, హైయెస్ట్ 120. బట్ టెక్నికల్గా కూడా చూస్తే మూవింగ్ ఆవర్స్ పైన ఉంది కాబట్టి షేర్ పెరిగే అవకాశం ఉంది. అండ్ ఆర్ఎస్ఐ కూడా ఆల్మోస్ట్ 70 వచ్చింది, ఓవర్ బాట్ సోల్కి వచ్చింది. సో పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించండి. అటు గోల్డ్ బీ కూడా 86 ఆల్మోస్ట్ 87 రూపీస్ ఉంది, లోయెస్ట్ 60, హైయెస్ట్ 87 రూపీస్. ఇది కూడా టెక్నికల్గా బాగుంది. 70 ఇది ఓవర్ బాట్ సోల్ వచ్చింది. ఇది కూడా ఆల్మోస్ట్ మూవింగ్ ఆవర్స్ పైన ఉంది కాబట్టి పెరిగే వస్తుంది. రెండు కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కూడా బై అండ్ డిప్స్ కింద తీసుకొని సెల్ అండ్ రైజ్ కింద అమ్ముకుంటా పోతే లాభాలు వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి. ఈ జిఎస్ఆర్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంతా కూడా 3 days ముందు కూడా చెప్పాము 10 rupees డివిడెండ్స్ అని చెప్పేసి అప్పటి నుంచి ఆల్మోస్ట్ 20 rupees పెరిగింది. ఆల్మోస్ట్ రోజు పెరిగి తగ్గుతుంది. అండ్ రేపు రికార్డ్ డేటు డివిడెండ్ 10 rupees ఉంది కాబట్టి ఈరోజు పెరిగి తగ్గే అవకాశం గుర్తించండి. ప్రస్తుతం దాని రేటు 370 ఉంది, లోయెస్ట్ 347, హైయెస్ట్ 525. ఆల్మోస్ట్ లోయెస్ట్ నుంచి కొద్దిగా పెరిగింది. బట్ ముందు పెరిగే అవకాశం ఉంది, బాగా తగ్గింది కాబట్టి అండ్ డివిడెండ్ కూడా వస్తుంది గుర్తించండి. సమీ హోటల్ కూడా మంచి టెక్నికల్గా ఇది బాగుంది. అందుకే ఈరోజు టుడే చార్ట్ ఇచ్చాము, పెరగడానికి అవకాశం ఉంది, అది గుర్తించండి. ప్రస్తుతం రేటు 210, లోయెస్ట్ 121, హైయెస్ట్ 254. ప్రీమియర్ ఇంజన్ మీకు ఆర్డర్ వచ్చింది. ప్రస్తుతం 120 ఉంది, లోయెస్ట్ 774, హైయెస్ట్ 138గా గుర్తించండి. టెక్నికల్ RSI 50 ఉంది, ఆల్మోస్ట్ కంఫర్ట్గా ఉన్నట్టే. ఆల్మోస్ట్ ఇది మూవింగ్ అవర్స్ పైన ఉంది. బట్ ఇక్కడ 200 మూవింగ్ అవర్స్ 1050 ఉంది, అది క్రాస్ కావాలి. క్రాస్ అయితే ఇంకా మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఆస్ట్రేడియం చాలా పెరిగింది, 27 రూపీస్. ప్రస్తుతం 632, లోయెస్ట్ 387, హైయెస్ట్ 625. హైయెస్ట్కు దగ్గరగా పోవడానికి ప్రయత్నిస్తుంది. టెక్నికల్గా బాగుంది. మీకు చెప్పిన RSI ఎప్పుడైతే 45 అబౌంటుందో పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 63 ఉంది, మూవింగ్ అవర్స్ పైన ఉంది కాబట్టి గత 3 days నుంచి కూడా చార్ట్ ప్రకారం పెరుగుతుంది. ముందు పెరగడానికి అవకాశం కనిపిస్తుంది ఈ చార్ట్ ప్రకారంగా. అండ్ మంచి ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. ఇండస్ టవర్ కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ, ఇండియాలో ఉన్న ఒకటే లిస్టెడ్ కంపెనీ. ఇది ఆల్ టెలికమ్యూనికేషన్ టవర్స్ నిర్మిస్తుంది. ఇది ఫారెన్లో ఇప్పుడు ఆర్డర్ ప్రకారము ఉగాండా, నైజీరియా కంట్రీ కూడా చేయబోతుంది కాబట్టి మంచి ఫండమెంటల్ కంపెనీ. ప్రస్తుతం ఆల్మోస్ట్ తగ్గి పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. లోస్ దీని ప్రస్తుతం రేటు ఆల్మోస్ట్ 330 రూపీస్, లోయెస్ట్ 312, ఆల్మోస్ట్ లోయెస్ట్ దగ్గర ఉంది, 442 హైయెస్ట్. ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతం 150 ఉంది, ఇది కూడా బాగా తగ్గి పెరగడానికి అవకాశం ఉందో గుర్తించండి. లోయెస్ట్ 90 రూపీస్, హైయెస్ట్ 151. అండ్ టెక్నికల్గా కొద్దిగా ఇంప్రూవ్ కావాలి. 41 ఉంది, 45 క్రాస్ అయిన తర్వాత కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. అండ్ మూవింగ్ అవర్స్ ప్రకారం కూడా ఇక్కడ 126 క్రాస్ కావాలి. 126 క్రాస్ అయితే పెరిగే అవకాశం ఉంది. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ రేట్లో కూడా ఈ షేర్ను అక్లూడ్ చేసుకోవచ్చు అని నా ఆలోచన. సో మీరు కూడా మీరు ఓన్ రీసెర్చ్ చేసి పెట్టుబడి పెట్టడానికి నిర్ణయం తీసుకుంటానని భావిస్తూ ఇప్పుడు రేణుకాసుగా ప్రస్తుతం 32 రూపీస్ 44 పైసా. నేను ఆల్మోస్ట్ 4 రూపీస్ ఏకంగా పెరిగింది. లోస్ 24, హైయెస్ట్ 56. టెక్నికల్గా బాగుంది, పెరిగింది. నేను ఆల్మోస్ట్ జంప్ అయింది. ఆల్మోస్ట్ 67 రూపీస్ ప్రస్తుతం ఉంది.
ఇది ఆల్మోస్ట్ మూవింగ్ హౌస్ దగ్గరనే ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు 33 ఆర్ 32 50% ఉంది. 34 క్రాస్ అవుతే ఇంకెక్కువ జంప్ వచ్చే అవకాశం ఉంది. స్ట్రాంగ్గా కింద నుంచి బయింగ్ ఇంట్రెస్ట్ ఉందని మనం గుర్తించాం. అపోలో టైర్స్ కూడా ప్రస్తుతం 488 ఉంది. నేను ఆల్మోస్ట్ 20 రూపీస్ పెరిగింది. లోయెస్ట్ 371, హైయెస్ట్ 584. టెక్నికల్ RSI బాగుంది, 68 ఉంది. అండ్ కంప్లీట్ మూవింగ్ హౌస్ పైన ట్రేడ్ అవుతుంది. 3 డేస్ నుంచి మూవింగ్ హౌస్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి ఫండమెంటల్ కంపెనీ అండ్ ట్రెండింగ్లో ఉందని గుర్తించండి. నెక్స్ట్ టాటా కన్సల్టెంట్స్ మంచి కంపెనీ, 3111, లోయెస్ట్ 2990, హైయెస్ట్ 4540. సో మంచి ఫండమెంటల్ కంపెనీ. కొద్దిగా టెక్నికల్ ఇంప్రూవ్ అయ్యి 50 ఉంది అండ్ బట్ ఇక్కడ మూవింగ్ హౌస్ క్రాస్ కాలేదు. ఓన్లీ 20 డేస్ క్రాస్ అంది. 3177 అండ్ 3330 అండ్ 3500 ఇవి క్రాస్ అయితే ఇంకా పెరిగే అవకాశం ఉంది. మంచి ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఇందులో లాంగ్ రన్లో పెట్టడానికి ప్రయత్నించండి. ఆర్వీని కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ. ఇది ఆల్మోస్ట్ పైనుంచి 50% తగ్గి ఉంది. పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. 4 రోజు నుంచి డౌన్ ట్రెండ్ ఉంది. ఇప్పుడు 2 రోజు నుంచి పెరుగుతుంది, అది గమనించండి. నేను ఆల్మోస్ట్ 17 రూపీస్ వరకు పెరిగింది. ప్రస్తుతం 332, లోయెస్ట్ 301, హైయెస్ట్ 600. సో మంచి ఫండమెంటల్ కంపెనీ, మంచి కంఫర్టబుల్ జోన్లో ఉంది. ముందు పెరిగా ఉంది. లాంగ్ రన్ వరకు మంచి లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుందిగా గుర్తించండి. లెమన్ టీ మనం వార్తలు పదే చెప్పాము. ఆల్మోస్ట్ ఇక్కడ 140 నుంచి చెప్పుకుంటూ వచ్చాము. సో మంచి ఫండమెంటల్ కంపెనీకి ఆల్మోస్ట్ ఇప్పుడు కన్సల్టేషన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. టెక్నికల్గా RSI బాగుంది, 60. మూవింగ్ హౌస్ పైన ఉంది కాబట్టి పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించండి. ఇర్కాన్ కొద్దిగా స్లో మూవింగ్ అవుతుంది. చాలా రోజు తగ్గి మళ్ళీ పెరుగుతుంది. బాగా రోజు తగ్గి ఉంది. మీరు చార్ట్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ 2 months తగ్గింది. బట్ 2 రోజు నుంచి పెరగడానికి ప్రయత్నం చేస్తున్నారు, గుర్తించండి. బట్ ఇది బై అండ్ డిప్స్ ఉందో చూడండి. టెక్నికల్గా ప్రస్తుతం 175 రూపీస్, లోయెస్ట్ 134, హైయెస్ట్ 262. బట్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి 53 అయింది RSI. అండ్ మూవింగ్ హౌస్ మెల్లమెల్లగా చేయించుకుంటూ పైకి పోతుంది. 20 and 50 దాటింది. బట్ ఇక్కడ 100, 200 ఉంది. ఎప్పుడైతే 187, 188 క్రాస్ అవుతుందో అప్పుడే మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉందో వచ్చారు. మోయిల్ కూడా మంచి గవర్నమెంట్ కంపెనీ. గత 4 రోజుల నుంచి పెరుగుతున్న చార్ట్ ప్రకారం కన్సల్టేషన్ అయిన తర్వాత 345 దీని ప్రస్తుతం రేటు. నేను ఆల్మోస్ట్ 8 రూపీస్ పైన పెరిగింది. లోయెస్ట్ 274, హైయెస్ట్ 413. ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ. టెక్నికల్ మంచిగా ఉంది. RSI 53 ఉంది. మూవింగ్ హౌస్ నిన్న క్రాస్ అయ్యి 351 క్రాస్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చింది. ఎప్పుడైతే ఇప్పుడు 351 క్రాస్ అయ్యే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. 351 తర్వాత ముందు ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది ఈ చార్ట్ ప్రకారంగా. మంచి ఫండమెంటల్ కంపెనీగా గుర్తించారు. PNC ఇన్ఫ్రా ప్రస్తుతం 304 ఉంది. లోయెస్ట్ 240, హైయెస్ట్ 470. టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి 45 ఉంది. అండ్ గత 2 రోజులు 3 రోజు నుంచి కొద్దిగా పెరుగుతుంది. బట్ ఇది 313 ఉంది కాబట్టి 314 క్రాస్ అయిన తర్వాత ఇందులో మంచి మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇలా వాస్తవమైన ఫండమెంటల్గా అండ్ టెక్నికల్ చూస్తూ మనము కొనడానికి ప్రయత్నం చేయాలి. ముందు షేర్ మార్కెట్ పెరిగే అవకాశం ఉందో గుర్తించి స్టే ఇన్వెస్టెడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్.